అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా మహిళలకు ఉంటుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక స్త్రీ శక్తి అవార్డ్స్ 2025 కార్యక్రమం మాదాపూర్లోని హెచ్ఐసిసిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతక్క స్త్రీ శక్తి అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి అవార్డులకు ఎంపికైన వారికి అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ఇందిరా మహిళా శక్తి పథకం వంటి వాటి గురించి ప్రస్తావించారు. మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు అన్ని విధాలుగా తాము ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఎస్హెచ్జి గ్రూప్ ఉమెన్స్ కూడా మరి స్త్రీ శక్తి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం. విశాలారెడ్డి గారు, బలరాం గారు, వారి టీం అంతా కూడా గ్రామీణ పేదరిక నిర్మూలన జరగాలని మనం ఏదైతే మహిళా సంఘాలు నడిపిస్తున్నామో, మహిళా సంఘాలకు మన ప్రభుత్వం వడ్డీ లేని రుణాల ద్వారా వాళ్లకు రకరకాల బిజినెస్లను కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళలో మరి ఆ చేరియాల పెయింటింగ్స్ కానీ, అదేవిధంగా ఆదిలాబాద్ గోండు మన జంగుబాయి తయారు చేసినటువంటి మవ్వా లడ్డు, ఇప్పపు లడ్డు కానీ, అదేవిధంగా ఇతర పెయింట్స్కి సంబంధించి కానీ గ్రామీణ మహిళల యొక్క వాళ్ళకు కూడా 5గురిని సన్మానించడం చాలా సంతోషం. మహిళలు అవకాశాలుంటే అన్ని రంగాలలో రాణించగలుగుతారు.